రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. ఏపీ, తెలంగాణలోని శివాలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామునే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల కోలాహలం నెలకొంది. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిశాయి. ఇటు రాజమండ్రిలో గోదావరి పుష్కర ఘాట్ భక్తుల పుణ్య స్నానాలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అక్కడ తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోని భద్రకాళి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేస్తున్నారు. అమరావతిలో శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఘనంగా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కోటప్పకొండకు వెళ్లే మార్గం భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఉదయం త్రికోటేశ్వరునికి బిందె తీర్థంతో తొలిపూజ చేశారు. తొలిపూజ తర్వాత స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 8వ వార్డు నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి శంకరయ్య కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే శంకరయ్యను కిడ్నాప్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 35 మంది సభ్యుల ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ ను సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పారు. బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెన్స్ సభ్యులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి మెజారిటీని సాధించింది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ ఇరు వర్గాలు తమ తమ క్యాంపులతో తీవ్ర ప్రయత్నాలు జరిపాయి. కార్పొరేటర్ల సీట్లకు 1,50,00,000 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆఫర్లు పలికినట్టు రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. పోటాపోటీ బేరసారాలు కరీంనగర్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెన్స్ కింగ్ మేకర్స్ గా మారారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలోని 15వ డివిజన్ కార్పొరేటర్ సాయి జ్యోతి ఇంటి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జ్యోతి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి కార్పొరేటర్ గా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అయితే కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జ్యోతితో మాట్లాడించాలని డిమాండ్ చేస్తూ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. తమ పిల్లలకు ఆరోగ్యం బాగోలేదంటూ జ్యోతి ఇంట్లో నుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేతలే తీసుకెళ్లుంటారని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతి ఇంటికి విప్ జారీ చేస్తూ ఏఐఎఫ్బి రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి వారి ఇంటికి నోటీస్ అంటించారు. జగిత్యాల ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడింది. జీవన్ రెడ్డి, సంజయ్ కు నచ్చ చెప్పిన ముఖ్య నేతలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని ఆదేశించారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, సీనియర్ నేత జీవన్ రెడ్డితో కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రజాభవన్లో భేటీ అయ్యారు. అంతేకాదు పార్టీ జెండా మోసిన వ్యక్తికే చైర్మన్ పదవి ఇవ్వాలి అని నిర్ణయించారు. అయితే చైర్మన్ పదవి విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు. పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశాను అని తెలిపారు. చైర్మన్ గా ఎవరిని ప్రకటించినా మద్దతు ఇస్తాము అన్న జీవన్ రెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మొదటిగా కూడా ఒకటి చెప్తున్నా, పార్టీలో ఆరంభం నుండి ఎవరైతే పార్టీ బలోపేతం కృషి చేస్తుందో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఒకటే కోరిక నేను గతంలో. ఇప్పుడు కూడా నేను అదే విజ్ఞప్తి చేసిన. అల్టిమేట్లీ వాట్ ఈస్ డిసిషన్ టేకెన్ బై ది పార్టీ విల్ గో బైట్. వాళ్ళు జరిగింది ఏదైతున్నదో, నేను పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి వారికి ఆది నుండి ఆరంభం నుండి జెండా మోసడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి గతంలో చేసిన, ఇప్పుడు కూడా చేశాను. నేను చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన. very patiently they hold me, and ultimately we said whatever the party takes decision, we will go by it. హంగ్ ఏర్పడ్డ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది.
చెరో 2.5 ఏళ్ల పాటు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 చోట్ల విజయం సాధించగా బీఆర్ఎస్ 8, బీజేపీ, సిపిఎం ఒక్కో చోట, ఇతరులు 6 చోట్ల విజయం సాధించారు. సిపిఐకి మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చిన కాంగ్రెస్తో జత కట్టాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో హంగు వచ్చిన స్థానాలలో కాంగ్రెస్ అరాచకాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కౌన్సిలర్లుగా గెలిచిన తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తూ ఉన్నారని, కొన్ని చోట్ల కిడ్నాప్ చేస్తూ ఉన్నారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో కాంగ్రెస్ దోపిడీని అరికట్టేందుకే సిపిఐకి మద్దతు పలికాము అని చెప్పారు కేటీఆర్. ఆల్రెడీ సిపిఐ అనేది అలయన్స్ లో ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మేము సింగరేణిలో ఉండే కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని నిరోధించడానికి అని నేను క్లియర్గా చెప్పాను. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇవాళ సింగరేణి దోపిడీలో భాగస్వాములై మరి వారు సింగరేణిని దోచుకుంటున్నారని చెప్పినా ఇవాళ ఏఐటీసీ లాంటి సంఘం మరి సిపిఐకి అటాచ్డ్ ఉన్నా మరి వారు ఏ కారణం చేతనో ఈ పొత్తు కొప్పుకున్నట్టున్నారు. మరి వారి మీద ఏ మొత్తులు పనిచేసే నాకు తెలియదు. కానీ బట్ ఒకటి మాత్రం పక్క, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం, సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడామో, గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ కు అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందన్న ఆయన కాంగ్రెస్ కోడ్ ఉల్లంఘించిన నోటీసులు ఇవ్వలేదన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30% ఓట్లు సాధించిందని, కాంగ్రెస్ సర్కార్పై వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్లు పెడుతున్నాయంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎవరు ఉల్లంఘించినా వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఎలక్షన్ కమిషన్ రేవంత్ రెడ్డి గారికి నోటీసు పోలేదు. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారా? మరి రాజ్యాంగం ఎందుకున్నది? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్యాంపులో ఉన్న 9 మంది వార్డు సభ్యులతో కలిసి వీడియో విడుదల చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ పీఠం తమదే అన్నారు. కావాలి అని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. సేవాలాల్ మహారాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయమన్నారు వైఎస్ జగన్. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సేవాలాల్ మహారాజు జయంతి కార్యక్రమం జరిగింది. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ గిరిజన నేతలు నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం గిరిజనులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. గిరిజనులకు న్యాయం జరగాలి అంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలి అన్నారు వైఎస్ఆర్సీపీ గిరిజన నేతలు. తెలంగాణ పునర్నిర్మాణంలో లంబాడాల పాత్ర మరువలేనిది అన్నారు సీఎం రేవంత్. బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. రోడ్లు లేకుండా ఏ తండా ఉండకూడదన్నారు. అందుకే అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా లంబాడ సోదరుల యొక్క పాత్ర ఎవరు తీసివేయలేనిది, ఎవరు మర్చిపోలేనిది. ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని, అందులో భాగంగానే
తిరుమల లడ్డూ ప్రసాదం ఇష్యూను తెరపైకి తీసుకొచ్చారు అని ధ్వజమెత్తారు వరుదు కళ్యాణి. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు అమలు చేయలేదు. అలాగే పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు అంతా కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కులం తీసుకొస్తారు, మతం తీసుకొస్తారు, అన్ని రకాలుగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కూటమి సర్కారు ప్రవేశపెట్టింది మోసపూరిత బడ్జెట్ అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సూపర్ 6 హామీలకు తిలోదకాలిచ్చిన ప్రభుత్వం ఒక్క రంగానికి కూడా సరైన కేటాయింపులు జరపలేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని నాడు నేడు పథకాన్ని సమాధి చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇది పూర్తిగా మోసకారి బడ్జెట్. ఎందుకంటున్నామనంటే అధికారంలో రావడం కోసం సూపర్ 6 అని చెప్పారు. ఆ సూపర్ 6 అరకొర అయినటువంటి నిధులు కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగానికి ఎక్కడా కూడా ఊతమిచ్చినట్టుగా కనబట్టలేదు. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఉన్నటువంటివి ఊదర కొట్టారు తప్ప కేటాయింపులు ఎక్కడ. నాడు నేడులో 500 కోట్ల రూపాయలు అన్నారు, కావాల్సింది వేల కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపిస్తుంది అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని బడ్జెట్ అంకెల్లోనే తేలిపోయింది అన్నారు. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోయినా సూపర్ 6 హామీలు అమలు చేశాము అని ప్రచారం చేసుకుంటూ ఉన్నారని మండిపడ్డారు శ్రీనివాసరావు. కోతల మీద వాతలు పెట్టినట్లుగా బడ్జెట్ పెట్టడాన్ని నిరసిస్తూ విజయవాడలో ఆందోళన చేపట్టారు సిపిఎం నాయకులు. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాని తలపిస్తూ ఉన్నది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టు, పరిశ్రమలు పెట్టినట్టు, యువతకు ఉపాధి కల్పించినట్టు ఇవన్నీ అయిపోయినట్టే చెప్పేస్తూ ఉన్నారు. అనేక రంగాలకు సంక్షేమానికి కోత పెట్టారు, వ్యవసాయ రంగానికి కోత పెట్టారు, చివరికి విద్యకు కూడా కోత పెట్టారు. అన్ని రంగాలకి కోతల మీద వాతలు పెడుతున్నటువంటి బడ్జెట్ లాగా ఇది ఉన్నది. ఉపన్యాసాలు ఒకతంపుడుగా ఉండొచ్చు, కానీ అంకెలు వాస్తవాలు చెబుతాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. విప్పర్ల గ్రామంలో కోడి పందాలు, పేకాట, గుండాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అరవిందబాబు అనుచరుల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జూదగాళ్లు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచే లక్షల రూపాయలు చేతులు మారాయి. అయితే ఇంత భారీ స్థాయిలో జూదం జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో టీడీపీ నాయకులకు వీరంగం చేశారు. రోడ్డుపై జేసీబీతో చక్కర్లు కొడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ టీడీపీ జెండాలు, ప్లకార్డులతో పెద్దగా కేకలు పెడుతూ నానా యాగి చేశారు. దీంతో టీడీపీ నాయకుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. జేసీబీ అదుపు తప్పి ప్రజల మీదకు వెళ్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్ళని వాడుకోకుండా చంద్రబాబుకి మంచి బుద్ధిని ప్రసాదించాలని మహాదేవుడిని కోరినట్లు ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఒంగోలు శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ ఒంగోలు అధ్యక్షుడు చుండూరి రవి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బత్తల బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని అన్నానగర్లో స్థానికులు రోడ్డెక్కారు. క్వారీ లారీల కారణంగా ఇళ్లలోకి దుమ్ము ధూళి పేరుకుపోయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు మండిపడుతూ ఉన్నారు. లారీలను అడ్డుకుంటే తొక్కేస్తాం, చంపేస్తామని క్రషర్ గుమస్తాలు బెదిరిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా తమ సమస్య పరిష్కారం కావట్లేదు అని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపేక్షించే ప్రసక్తే లేదు అని అరుణానగర్ వాసులు హెచ్చరిస్తున్నారు. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్ నిర్వహణ రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. తాగే నీటిలో మొన్న కప్ప ప్రత్యక్షం కాగా నిన్న జర్రి కనిపించింది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. హాస్టల్లో ఉన్న ఫ్రిడ్జ్ను బయటకు లాక్కొచ్చి నిరసన తెలియజేశారు. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
కొద్ది రోజుల క్రితం హాస్టల్ అన్నంలో గుట్కా ప్యాకెట్ కూడా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఓ ప్రైవేటు కాలేజీ వార్షికోత్సవంలో విద్యార్థులు కొట్లాడుకున్నారు. డాన్స్ విషయంలో జరిగిన గొడవ ఈ కొట్లాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ విషయంపై ఓ విద్యార్థి తల్లి వాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ పిల్లలపై కక్షపూరితంగా కేసు నమోదు చేస్తున్నారని విద్యార్థుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఒక విద్యార్థితో పాటు 2 ఔటర్స్ పై కేసు నమోదు చేసి 3 రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. విశాఖ రుషికొండ బీచ్లో 2 యువకులు గల్లంతయ్యారు. అరవింద్ అనే బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. రాజీవ్ అనే యువకుడిని లైఫ్ గార్డ్స్ కాపాడారు. రాజీవ్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఉదయం బీచ్లో స్నానానికి వెళ్లారు 6 యువకులు. 4 బయట ఉండగా స్నానానికి రాజీవ్, అరవింద్ దిగారు. రహదారులపై పోకిరీల అత్యుత్సాహం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. ర్యాష్ డ్రైవ్ చేస్తూ తోటి వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కుషాయిగూడలో ఇలాంటి ఘటనే జరిగింది. అతివేగంగా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారని నిలదీసినందుకు పోకిరీలు వాహనంతో ఢీకొట్టారు. అంతేకాదు సుమారు కిలోమీటర్ వరకు లాక్కెళ్లారు. తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్నా కనికరం లేకుండా డాన్సులు చేస్తూ వికృతంగా ప్రవర్తించారు. సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్న కోడూరు మండలం విఠలాపూర్ గ్రామ శివార్లో పులి పాద ముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాత్రివేళ రైతులు, గ్రామస్తులు ఒంటరిగా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లవద్దు అని ఫారెస్ట్ అధికారులు సూచించారు. Moving on to the national updates. వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని అమెరికా పదే చెబుతోంది. దీనిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు అన్నారు. ఏ నిర్ణయమైనా జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని, భారత్ ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తోందని తేల్చి చెప్పారు. భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుందన్నారు జైశంకర్. భారత్లోని చమురు కంపెనీలు యూరప్తో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తాయని, ఖర్చులు, నష్టాలు, లభ్యతను చూసి వారి ప్రయోజనాలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఇంధనం ఆపేశామంటున్న అమెరికాకు జైశంకర్ వ్యాఖ్యలతో గట్టి సమాధానం ఇచ్చినట్లయింది. అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల భారతీయ రైతులు మోసపోవడాన్ని కల్లారా చూస్తున్నాము అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత వ్యవసాయ రంగంపై మరో దేశం పట్టును సాధించేందుకు అనుమతి ఇస్తున్నామా అని అనుమానం వ్యక్తం చేశారు. డ్రైడ్ డిస్టిలర్స్ గ్రైన్స్ ను దిగుమతి చేసుకోవడం అంటే జన్యు మార్పిడి చేసిన అమెరికన్ మొక్కజొన్న నుంచి తయారైన దానాను భారతీయ పశువులకు తినిపించడం కాదా అని ప్రశ్నించారు. జన్యు మార్పిడి చేసిన సోయాబీన్ ఆయిల్ ను అనుమతి ఇస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సోయాబీన్ రైతులపై ప్రభావం పడదా అని నిలదీశారు రాహుల్ గాంధీ. ఈ నెల 17న బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నూతన ప్రధానిగా తారిక్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ ఆహ్వానం పంపించింది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ పర్యటనకు వస్తుండటంతో మోదీ ఢాకా వెళ్లే అవకాశం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తికి షాక్ తగిలింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో పాటు బీజేపీ నేత ఖుష్బు, అన్నాడీఎంకే నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు శిక్ష పడింది. 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా విధిస్తూ చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో ప్లాస్టిక్ ఫర్నిచర్ కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికాతో చర్చల వేళ అణు ఒప్పందంపై రాజీకి వచ్చేందుకు ఇరాన్ రెడీ అయ్యింది. యుఎస్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే తమపై ఆంక్షలను ఎత్తివేయాలి అని షరతు పెట్టింది. ఒప్పందం కుదుర్చుకునే విషయంలో బంతి అమెరికా కోర్టులోనే ఉంది అని వ్యాఖ్యానించారు ఇరాన్ మంత్రి మాజిద్ తఖ్తా.
ఆంక్షలను ఎత్తివేయడం గురించి అమెరికా సిద్ధమైతే తమ అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు. ప్రస్తుతం ఒమన్ వేదికగా జరుగుతున్న చర్చల్లో ఇరాన్ ఒప్పందానికి రాకపోతే సైనిక చర్యలకు దిగుతాము అని ఇప్పటికే హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పాకిస్తాన్ సిడిఎఫ్ ఆసిమ్ మునీర్కు చేదు అనుభవం ఎదురైంది. మ్యూనిచ్ భద్రతా కార్యక్రమంలో పాల్గొనడానికి జర్మనీకి వెళ్లిన ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడి భద్రతా సిబ్బంది ఆయనను ఆపి ఐడి కార్డు చూపించాలి అని కోరారు. మీ కార్డును కనిపించేలా ఉంచండి అని అన్నారు. దీంతో మునీర్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిని దౌత్యపరమైన ఇబ్బందిగా కొందరు కామెంట్లు పెడుతుండగా మరికొందరు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ సాధారణమే అని పేర్కొన్నారు. రష్యా ప్రతిపక్ష నాయకుడు దేశాధినేత పుతిన్ ప్రత్యర్థి అలెక్సిస్ నవాల్నీ మరణం వెనుక పెద్ద కుట్ర ఉంది అన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. విష ప్రయోగంతో నవాల్నీని హత్య చేశారు అని ఆరోపించాయి 5 యూరప్ దేశాలు. ఇది ముమ్మాటికి పుతిన్ ప్రభుత్వం చేయించిన హత్య అని తేల్చి చెప్పాయి. ఎపిబాటిడైన్ అనే విషం కారణంగా నవాల్నీ మరణించారు అని, దక్షిణ అమెరికాలో కనిపించే డార్ట్ కప్పల చర్మంలో ఈ విషం ఉంటుందని తెలిపాయి. నవాల్నీ 2024 ఫిబ్రవరి 16న జైల్లో శిక్ష అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. అధిక రక్తపోటు కారణంగానే అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు అప్పట్లో రష్యా ప్రభుత్వం ప్రకటించింది. గ్రహాంతర వాసులపై ఓ పోడ్కాస్ట్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఏదో ఒక గ్రహంపై ఏలియన్స్ ఉంటారని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. కానీ ఏలియన్స్ ను ఏరియా 51తో అమెరికా నిర్బంధించింది అనే ఊహాగానాల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. దీనిని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవన్నారు ఒబామా. అమెరికాలో భారత విద్యార్థి అదృశ్య ఘటన విషాదాంతంగా మారింది. సాకేత్ మృతి చెందినట్టు నిర్ధారించారు భారత కాన్సులేట్ అధికారులు. లేక్ అంజాలో సాకేత్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాకేత్ శ్రీనివాసయ్య స్వస్థలం కర్ణాటక. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇంజనీరింగ్ చదువుతున్న సాకేత్ ఈ నెల 9 నుంచి కనిపించకుండా పోయాడు. 5 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత అతని మృతదేహం లభ్యమైంది. సాకేత్ మృతిపై అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఇండియన్ కాన్సులేట్ అధికారులు. మూవింగ్ ఆన్ టు ద బిజినెస్ అప్డేట్స్. బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,57,750గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,600గా ఉంది. అటు కేజీ వెండి ధర 2,75,000గా ఉంది. అయితే రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. T20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. పాక్ కు చుక్కలు చూపిస్తున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ చెలరేగిపోతున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఇషాన్ కిషన్ విజృంభించి 77 పరుగులు చేశాడు. ఇక సూర్యకుమార్ 32, తిలక్ వర్మ 25 పరుగులతో రాణించారు. ఇక బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.